ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి ఏప్రిల్ 29-30 తేదీల్లో ఈ రాశి వారికి పంచమ స్థానంలో గురుడు, అలాగే షష్టమ స్థానంలో శనీశ్వరుడు మరియు కేతు ఉండడం వలన వీరికి గతం కన్నా ఇప్పుడు చాలా ఆనందంగా ఉండే సమయం అనేది వచ్చింది. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏ రూపంలో ఏ దిక్కు నుండి వీరికి ఆదాయ లాభాలు వస్తాయి, ఎలాంటి మార్గాలు తలుపు తెరుచుకుంటాయి, ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం ఏ విధంగా ఉంటుంది, పోటీ తత్వం అనేది ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి దానిలో మీరు నెగ్గుతారా లేదా అనేది పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. నెంబర్ 1, స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోష, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% పరిష్కార మార్గం చూపబడును. ఎలాంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి సుబ్రహ్మణ్యం రాజు గారికి కాల్ చేసి పరిష్కారం తెలుసుకోండి. తులా రాశి. రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. శుక్రగ్రహం వలన వీరు చాలా సంతోషంగా ఉంటారు. అలాగే వీరిపై ప్రేమ, ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి ఈ 2 రోజుల్లో మీ జీవితం అనేది మొత్తం మారిపోతుంది. ఊహించని మార్పులు జరుగుతాయి. కాబట్టి వీరు ఖచ్చితంగా విజయం సాధించే వరకు అస్సలు పట్టుదలతో ఉంటారు. కనివిని ఎరుగని అతిపెద్ద శుభవార్త కూడా వినబోతున్నారు. జరిగేది ఇదే. ఆ శుభవార్త ఏ విధంగా వస్తుంది, ఏ రూపంలో వస్తుంది అనేది పూర్తిగా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే మేము ఏం చెప్తున్నాము అనేది తెలుస్తుంది. అలాగే గ్రహాలు ఏ విధంగా అనుకూలంగా పోతున్నాయి, ఎలాంటి గ్రహాలు మీకు అనుకూలంగా, ఆదాయపరంగా ఏ విధంగా ఉంటుంది అనేవి తెలుసుకుందాం. ఆ రాశి వారు చాలా మంచివారు. వీరికి జాలి, దయ ఎక్కువగా ఉంటుంది. చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాల నుండి బయటపడ్డారు. వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా సరే నవ్వుతూ ముందుకు వెళ్తారు. ఎందుకంటే వీరు ఎవ్వరికీ చెప్పుకోరు. ఇలాంటి కష్టం వచ్చిందని బాధపడరు. జరిగేది జరుగుతుంది, అంతా మన తలరాతే అనుకునే వ్యక్తిత్వం వీరిది. అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా త్వరలోనే వీరికి పరిష్కారం అనేది వెంటనే దొరుకుతుంది. కాబట్టి వీరికి భాగస్వామి వల్ల కూడా అదృష్టం అనేది కలిసి వస్తుంది. ముఖ్యంగా ప్రేమలో ఉన్నవారు చాలా సంతోషంగా ఉంటారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. అలాగే వీరిని చాలామంది ఆకర్షిస్తారు. తెలియకుండే వీరిని ఎంతోమంది ప్రేమిస్తారు, కొంతమంది ఇష్టపడతారు. అలాగే ఆకర్షణలో చాలామంది వీరిని ఎంతో ఆకట్టుకుంటారు. గతంలో స్నేహితులతో సమయం ఎక్కువగా గడిపి సమయాన్ని వృధా చేస్తూ ఆదాయ మార్గాలు అనేవి మూసివేసుకునేలా చేసుకున్నారు. కానీ ఇప్పుడు అలాంటి తప్పు మళ్ళీ చేయకూడదని చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆదాయం మరింత పెరగడానికి, అందరిలో గొప్పగా కనిపించాలి. అలాగే ఎవరు నన్ను చూసి నవ్వారో వారి ముందే చాలా మంచిగా బ్రతకాలని ఆలోచన విధానం పెరుగుతుంది. ఈ రాశి వారికి ఈ 2 రోజుల నుండి పోటీతత్వం అనేది పెరుగుతుంది. ఆ పోటీలో మీరు విజయం సాధించాలా లేదా వెనుకడుగు వేయాలా అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. ముఖ్యంగా మీకు గ్రహాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. కాబట్టి మీరు చేసే ప్రయత్నం గట్టిగా చేసినట్లయితే ఖచ్చితంగా అన్ని విషయాలలో విజయం సాధిస్తారు. ఏ విషయంలోనైనా పోటీగా ఉండండి. మిమ్మల్ని మీరు గుర్తుంచుకోండి. అలాగే మీరు ఏమిటో ఇతరులకు తెలిసేలా చెప్పండి. అంటే దైవానుగ్రహం మీకు ఎప్పుడు సహకారంగా ఉంటారు. కాబట్టి మీరు చేసే ప్రయత్నంలో నిజాయితీగా ఉన్నట్లయితే, ప్రయత్నం గట్టిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. గ్రహాలు మిమ్మల్ని నిలబెట్టడానికి మాత్రమే ఎదురు చూస్తున్నాయి. కానీ దానిని మీరు నిలబెట్టుకునే శక్తి మీ చేతుల్లోనే ఉంటుంది. తమ స్థానంలో బుధుడు
రవి చాలా అనుకూలంగా ఉంటున్నాయి. కాబట్టి వారి వల్ల మీకు ఎలాంటి అదృష్టం ఏ రూపంలో వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. వ్యాపారంలో మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. మీరు ఏది చేసినా కలిసి వచ్చేలా ఉంటుంది. అలాగే మీ మాట ప్రతివారు వినేలా ఉంటుంది. ఎందుకంటే సూర్యగ్రహం మీకు అనుకూలంగా ఉండడంతో మీ తేజస్సు విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి మీ మాట తీరు పద్ధతి ఇతరులకు చాలా నచ్చుతుంది. వ్యాపారంలో మీ మాట వినేలా ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలో మీ మాటే నెగ్గేలా ఉంటుంది. కొత్త వినియోగదారులు, కొత్త క్లయింట్స్ పరిచయం అవుతారు. వారి వల్ల వ్యాపారం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. విస్తరణ పెరుగుతుంది. ఇకపోతే ఉద్యోగ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగంలో కాస్త ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. ఒక్క విషయంలో మాత్రం మీకు బాధలు అనేవి తప్పవు. మిగతా విషయాలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటాయి. చూసినట్లయితే ఎదుటివారు మీపై ఆధారపడి ఉంటారు. కానీ మీ చుట్టూ పాజిటివ్ వాతావరణం ఉన్నా కూడా ఒకరి వల్ల నెగిటివ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆధారపడడం మంచి విషయమే, కానీ మీకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కానీ మీ దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఇతరులకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆధారపడడం మాత్రం కాస్త మానుకోవడం చాలా మంచిది. అలాగే వీలైనంత వరకు సహాయం చేయండి, కానీ ఉన్నంతలో సహాయం చేయండి. విపరీతంగా సహాయం అనేది చేయకండి. ఎందుకంటే మీకు చాలా జాలి గుణం ఉంటుంది. కాబట్టి మీరు డబ్బు కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు దాన ధర్మాలు చేయండి, కానీ విపరీతంగా చేయకూడదు. ఉన్నంతలో చేయండి. పోతే ముఖ్యమైన విషయం ఏమిటంటే ధన విషయంలో మీరు చాలా జాగ్రత్త పాటించాలి. బుధగ్రహ సంచారం వల్ల మీకు తెలుస్తుంది. ఎందుకంటే బుధుడు అంటే తెలివితేటలకు సమానం. కాబట్టి బుధుడి వల్ల మీకు అంతా అదృష్టం, ఆలోచన విధానం, అలాగే మంచి తెలివితేటలతో ఉంటారు. కాబట్టి ఎవరితో ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనేది తెలివితేటలు ఎక్కువగా పెరుగుతాయి. అలాగే ఈ 2 రోజుల్లో కొత్త పరిచయాలు పెరుగుతాయి. ఆ పరిచయంలో మీకు అంత శుభమే జరుగుతుంది. ఎందుకంటే కొత్త పరిచయాలతో మీకు లాభదాయకంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. మీరు అనుకున్న విధంగా ఆదాయం అనేది పెరుగుతుంది. ఆర్థిక లాభాలు మార్గాలు తలుపు తెరుచుకుంటాయి. 4 దిక్కుల నుండి మీకు మంచి పని అనేది పెరుగుతుంది. కాబట్టి ఆదాయం కూడా పెరుగుతుంది. మీరు చేసే ప్రతి పనిలో శ్రద్ధ పెడితే సరిపోతుంది. మంచి మంచి అవకాశాలు వస్తాయి. అలాగే ఈరోజు స్నేహితులతో కాస్త సమయం గడపడానికి ఆలోచిస్తారు. ఖచ్చితంగా వారితో సమయం గడిపి చాలా సంతోషంగా ఉంటారు. పాత స్నేహితులు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి కలిసి సంతోషంగా కాస్త సమయం గడుపుతారు. రోజు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అలాగే ఈ రోజు నుండి ఆదాయం చాలా పెరుగుతుంది. మీకు తెలివితేటలు కూడా మరింత పెరుగుతాయి. ఎందుకంటే బుధ గ్రహం వలన మీకు ఏ విధంగా ఎలాంటి పనుల్లో ఎలా ఆలోచించాలి, ఎలాంటి లాభాలు వస్తాయి అనేది సరియైన ఆలోచనలతో ముందుకు వెళ్తారు. ఇక ప్రేమలో ఉన్నవారు ఈ రోజున చాలా సంతోషంగా ఉంటారు. కాస్త సమయం గడపడానికి కేటాయించుకోండి. ఒకరినొకరు అర్థం చేసుకోండి. అలాగే ఒకరినొకరు అర్థం చేసుకొని భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోండి. దాని వలన భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు చోటు చేసుకోవు. అలాగే ఏదైనా మనసులో ఉన్నది బయటకు చెప్పండి, లేదంటే మళ్ళీ ఇబ్బందుల్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి.